OX అక్షానికి కిందికి కలిపినట్టయితే ఇక్కడ కూడా ఒక ఊర్ధ్వముఖ దీర్ఘచతురస్రం సిద్ధమైంది. ఈ రకంగా అసమాన తరగతులు ఉన్నప్పుడు దత్తాంశాన్ని వాటి వెడల్పులను అంటే తరగతులను మార్చకుండా వాటి వెడల్పును మాత్రమే మారుస్తూ సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ తరగతులను మార్చవలసి వస్తే అప్పుడు ఆ తరగతి 10, 20 అవుతుంది, 20, 30 అవుతుంది. అప్పుడు కూడా ఎత్తు 25 అవుతుంది. కానీ తరగతికి కొత్త దీర్ఘచతురస్రం తయారవుతుంది. అది ఇక్కడి నుండి ఇక్కడి దాకా వస్తుంది. అప్పుడు 2 దీర్ఘచతురస్రాలు సమానమైన ఎత్తుతో 10, 20కి 25, 20, 30కి 25గా సిద్ధమై ఉంటాయి. ఆ విషయాన్ని గమనించాలి. మనం ఇక్కడ తరగతిని మార్చలేదు. తరగతిని మార్చకుండా కేవలం పౌనఃపున్యాన్ని మాత్రం 2 తరగతులకు సర్దుబాటు చేసి ఆ విలువను 50గా కాకుండా 25గా నమోదు చేశాం. దాన్నే ఈ సూత్రం ద్వారా కనుగొన్నాం. గమనించండి, అసమాన తరగతి యొక్క పౌనఃపున్యము ఇంటూ అతి చిన్న తరగతి యొక్క అంతరము డివైడెడ్ బై అసమాన తరగతి యొక్క అంతరం. ఏ తరగతి అయితే అసమాన తరగతో దాని అంతరం ఎంత ఉందో ఆ అంతరం విలువను, అతి చిన్న తరగతి అంతరం విలువను, అదేవిధంగా అసమాన తరగతికి ఉన్న పౌనఃపున్యాన్ని వేసి ఈ అసమాన తరగతి యొక్క పౌనఃపున్యాన్ని సర్దుబాటు చేయడం ద్వారా మనం అసమాన తరగతి అంతరాలు కలిగిన దత్తాంశానికి పటమును గీయవచ్చు. ఈ రకంగా సోపాన చిత్రాన్ని అసమాన తరగతులు ఉన్నప్పుడు సిద్ధం చేసే విధానాన్ని ఇక్కడ చూపడం జరిగింది. మనం దీనిని మరొక ఉదాహరణ ద్వారా గమనించినట్టయితే ఇక్కడ తరగతులు 0, 10, 10, 30, 30, 60 అని ఇవ్వడం జరిగింది. పౌనఃపున్య విలువలు 8, 20, 45. ఇక్కడ తరగతులను గమనించండి. మొదటి తరగతి యొక్క అంతరం 0, 10 అంటే 10 ఉంది. ఈ రెండింటి మధ్య అంతరం 10. తరువాతి తరగతి 10, 30. ఈ రెండింటి మధ్య అంతరం వాస్తవానికి తర్వాతి తరగతిగా ఈ తరగతిని పోల్చినప్పుడు ఎంత ఉండాలి? 10, 20 ఉండాలి. కానీ ఇక్కడ 10, 30 ఉంది. అంటే ఈ రెండింటి మధ్య అంతరం 20గా ఉంది. ఆ తరువాత తరగతిని గమనించండి. 30, 60 అంటే 0, 10 తర్వాత ఈ తరగతి 10, 20 గాను 20, 30 గాను ఉండాలి. కానీ అలా లేకుండా ఇది 10, 30గా ఉంది. దీని తర్వాత తరగతి దీని మాదిరిగానో లేకుండా దీని మాదిరిగా ఉంటే 10తో వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది. దీని మాదిరిగా ఉంటే 20 వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది. కానీ రెండూ కాకుండా ఇది తిరిగి కొత్త రకమైన వ్యత్యాసాన్ని కలిగి ఉంది. అంటే 30, 60. ఈ రెండింటి మధ్య అంతరం 30 ఉన్నది. అంటే మొదటి తరగతికేమో అంతరం 10, రెండవ తరగతి అంతరం 20, మూడవ తరగతి అంతరం 30గా ఉన్నది. అంటే ఇవి 3 అసమాన తరగతులు. ఒక తరగతిని పోలి మరొక తరగతి లేనే లేదు. ఈ కారణంగా ఇటువంటి దత్తాంశం ఉన్నప్పుడు ఈ దత్తాంశంలో మనం తరగతులను సవరించి రాయొచ్చు. అప్పుడు సమానమైన వెడల్పుతో సోపాన చిత్రపటంలోని స్తూపాలు సిద్ధమవుతాయి. లేదా తరగతులను మార్చకుండా ఉంచినప్పుడు చిన్న తరగతి యొక్క వెడల్పును అసమాన తరగతి యొక్క వెడల్పుకు అనుపాత నిష్పత్తిలో మార్చడం ద్వారా మనం తరగతులను చూపడం ద్వారా వాటి పౌనఃపున్యాన్ని సర్దుబాటు చేయడం ద్వారా చూపవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ అభ్యాసంలో మనం పౌనఃపున్యాన్ని సవరించాలంటే పై సూత్రాన్ని ఉపయోగిస్తే పై సూత్రంలో అసమాన తరగతి పౌనఃపున్యం ఇంటూ అతి చిన్న తరగతి అంతరం డివైడెడ్ బై అసమాన తరగతి అంతరం. ఇక్కడ మొదటి తరగతిని గమనిద్దాం. ఇదే అతి చిన్న తరగతి. ఈ తరగతి యొక్క అంతరం ఎంత ఉంది? 10 ఉంది. సూత్రం ప్రకారం అతి చిన్న తరగతి అంతరం 10. అదేవిధంగా ఈ తరగతి కోసం పౌనఃపున్యాన్ని సవరిద్దాం. ఈ తరగతిలో అంతరం ఎంత ఉంది? 10, 30కి 20. కనుక అసమాన తరగతి అంతరం 20గా డివైడెడ్ బై స్థానంలో వేశాం. ఇప్పుడు ఈ అసమాన తరగతికి ఉన్న పౌనఃపున్యం విలువ 20. కనుక ఈ విలువను ఇక్కడ చూపాం. 20 × 10 డివైడెడ్ బై 10, 20 వేసినట్టయితే దీన్ని 10గా మార్చాం. అంటే ఈ తరగతి యొక్క ఎత్తు 20గా కాకుండా ఎంత ఉంటుంది? 10 మాత్రమే ఉంటుంది. వెడల్పు మాత్రం 10, 30 ఉంటుంది. కానీ ఎత్తు మాత్రం 20 ఉండదు. ఎంతకు మారిపోతుంది? 10
లోకి మారుతుంది. ఇదే రకంగా రెండవ తరగతిని చూసినట్టయితే, అందులోని తర్వాతి అసమాన తరగతిని చూసినట్టయితే 30-60 తరగతుల మధ్య అంతరం 30గా ఉన్నది. కనుక అతి చిన్న తరగతి అంతరం డివైడెడ్ బై అసమాన తరగతి అంతరం వేయాల్సి వచ్చినప్పుడు అతి చిన్న తరగతి 10 అంతరం, మొదటి తరగతి యొక్క అంతరం అది 10 డివైడెడ్ బై ఈ అసమాన తరగతి యొక్క అంతరం 30, కనుక 30 వేశాం. ఇప్పుడు దీని యొక్క పౌనఃపున్య విలువను హెచ్చించినప్పుడు పౌనఃపున్య విలువ 45 × 10 డివైడెడ్ బై 30 వేసినట్టయితే ఈ తరగతి యొక్క పౌనఃపున్యం 15గా మారిపోయింది. అంటే ఇంతకు ముందు మనం చూసినట్లయితే ఎత్తు 45గా ఉన్నది, ఇప్పుడు ఎత్తు 15గా మారిపోయింది. అంటే తరగతిని ఏమీ మార్చలేదు, మనం 30-60 తరగతిని అదే విధంగానే ఉంచి పౌనఃపున్యాన్ని మాత్రం 15గా చూపాలి. అంటే వాస్తవంగా ఈ తరగతి యొక్క పౌనఃపున్యం కేవలం 15. అంటే ఇక్కడ ఉన్న 3 తరగతులకు ఈ పౌనఃపున్యం సమానంగా పంచబడిందని అర్థం. అలా పంచినప్పుడు ఒక్కొక్క తరగతికి, ఇందులో 3 తరగతులు ఉన్నాయి గుర్తించండి, 30, 40, 40, 50, 50, 60. ఈ 3 తరగతులకు చెందిన 45 అనే ఈ పౌనఃపున్యం కాస్త సమానంగా పంచబడినప్పుడు దాని ఎత్తు 15లోకి మారి 15, 15, 15 45గా మారుతుంది. దీన్నే మనం ఇక్కడ ఈ పటంలో చూపడం జరిగింది. OX అక్షం పైన తరగతులను, OY అక్షం పైన పౌనఃపున్యాన్ని గుర్తిస్తే OX అక్షం పైన ఒక్కొక్క సెంటీమీటర్ను లేదా ఒక్కొక్క గడిని 10గా నిర్ణయించి నమోదు చేసినప్పుడు 0, 10, 20, 30, 40, 50, 60, 70గా నమోదు చేయడం జరిగింది. పౌనఃపున్య విలువలను కనీస గరిష్ట విలువను చూసుకొని నమోదు చేయాలి. ఈ అభ్యాసంలో కనీస విలువ 8, గరిష్ట విలువ 45. కానీ గరిష్ట విలువ కూడా 45 కాదు. బాగా గమనించినట్టయితే మనం సర్దుబాటు చేసిన కారణంగా గరిష్ట విలువ 15, కనీస విలువ 8. కారణం ఈ 2 పౌనఃపున్యాలను నమోదు చేయం. ఈ రెండింటి స్థానంలో 10ని నమోదు చేస్తాం, 15ను నమోదు చేస్తాం. కనుక మొదటి తరగతి పౌనఃపున్యం 8, రెండవ తరగతి పౌనఃపున్యం 10, మూడవ తరగతి పౌనఃపున్యం 15. ఇప్పుడు గమనించినట్టయితే కనీస పౌనఃపున్య విలువ 8, గరిష్ట పౌనఃపున్య విలువ 15. అంటే కనీసం మన ఎత్తు 8 నుండి 15 మధ్యలో ఉండే విధంగా, 15 వరకు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ నేను ప్రతి సెంటీమీటర్ను, ప్రతి గడిని 5గా నిర్ణయించినట్టయితే 0, 5 గాను, 5, 10, 15, 20, 25 ఈ రకంగా ఒక్కొక్క సెంటీమీటర్ను 5 విలువకు గుర్తించినప్పుడు ఈ రకంగా అవి నమోదై ఉంటాయి. ఇందులో ఇప్పుడు మొదటి తరగతి 0, 10కి పౌనఃపున్యం 8. ఇప్పుడు 0, 10 తరగతి ఇది 0, ఇక్కడ 10. కాబట్టి ఈ 0, 10 తరగతికి పౌనఃపున్య విలువను 8గా, అంటే 5 నుండి 10 పైన భాగం 10 మధ్యలో వచ్చే విధంగా 8 ఈ రకంగా గుర్తించడం జరిగింది. 8ని OY అక్షం నుండి OX అక్షానికి గీస్తూ 10 విలువ దగ్గర నుండి దాన్ని ఊర్ధ్వముఖంగా పైకి గీసినప్పుడు అది 2 కలిసే బిందువుతో ఒక ఊర్ధ్వముఖ దీర్ఘ చతురస్రాకారం రూపంలో ఒక బార్ నమోదు అవుతుంది. ఇది 0, 10 తరగతికి 8 అనే పౌనఃపున్య నమోదు. ఇక 10, 30 తరగతి, ఇక్కడ తరగతిని మార్చకుండా మనం 10 నుండి 30 వరకు తీసుకొని, వాస్తవానికి 10 నుండి 20 ఉండాలి తర్వాతి తరగతి, కానీ 10 నుండి 30 ఉన్న కారణంగా ఇక్కడ 10 నుండి 30 వరకు వెడల్పును నిర్ణయించుకొని, గమనించండి మొదటి తరగతి వెడల్పేమో చిన్నగా ఉన్నది, అంటే ఒక గడి మాత్రమే ఉన్నది, ఇక్కడ 2 గళ్ళు ఉన్నవి గమనించండి. 10 నుండి 30 వరకు ఉన్న వెడల్పుతో తర్వాతి తరగతిని సిద్ధం చేస్తూ దాని పౌనఃపున్యాన్ని మాత్రం ముందు ఇచ్చినట్లుగా 20 కాకుండా 10ని నిర్ణయించాలి. సూత్రం ప్రకారం కనుక్కున్న ఎత్తు 10, 10ని నిర్ధారించి రాసినప్పుడు 10 విలువ నుండి OY అక్షం నుండి OX అక్షానికి వైపుగా గీస్తూ అడ్డంగా OX అక్షం నుండి OY అక్షం పైగా నిలువుగా గీసినట్టయితే ఇక్కడ మరొక ఊర్ధ్వముఖ దీర్ఘ చతురస్రం సిద్ధమైంది. బాగా గమనించండి, తరగతిలో ఏ మార్పు చేయలేదు, మనం 10 నుండి 30 అలాగే ఉంచాం, కానీ ఎత్తులో మార్పు చేశాం. వాస్తవానికి ఇది 20గా నమోదు కావాలి. 20గా నమోదు కాకుండా
10గా నమోదైంది. కారణం ఇందులో 2 తరగతులు ఉన్నాయి. 2 తరగతులకు ఆ దత్తాంశాన్ని అంటే ఆ 20 పౌనఃపున్యాన్ని విడగొట్టినప్పుడు సమానంగా అది 10గా చీలుతుంది కనుక 0 10 20కి 10 20 30కి కూడా 10 ఎత్తుగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ వీటిని రెండింటిని సమాన తరగతులుగా విడగొడుతూ ఒక గీతని ఇక్కడ గీసినా కూడా అప్పుడు కూడా కొత్త తరగతులు సిద్ధమవుతాయి. కానీ ఇక్కడ మనం తరగతులను మార్చకుండా పౌనఃపున్యాన్ని మాత్రమే సర్దుబాటు చేశాం. తరువాత 30 60 తరగతి. ఇది కూడా అదే విధంగా 30 40 50 60 అంటే ఈ వెడల్పుతో గమనించండి. మొదటి వెడల్పు 1 గడిలో ఉంటే తరువాతి వెడల్పు 2 గడులు, తరువాతి వెడల్పు 3 గడులు అంటే 30 అంతరాలున్నాయి. మొదటి తరగతికి 10 అంతరం, రెండవ తరగతికి 20 అంతరం, మూడవ తరగతికి 30 అంతరం ఉంది. ఈ అంతరంతోనే వెడల్పును నిర్ణయించి ఎత్తును లేదా పొడవును నిర్ణయిస్తున్నప్పుడు ఓవై అక్షం పైన 45ను గుర్తించకుండా మనం సిద్ధం చేసుకున్న 15ను గుర్తించాలి. అందుకుగాను 15ను మనం ఓవై అక్షం పైన ఉన్న బిందువు నుండి స్కేల్ సహాయంతో అడ్డంగా 30కి కలిసే విధంగా ఒక బిందువును గుర్తించి అది పక్క తరగతి యొక్క భుజాన్ని తాకే విధంగా పైకి సమాంతరంగా గీచి దానిని తిరిగి ఆ తరగతి వెడల్పు వరకు 60 వరకు అడ్డుగా ఒక గీతను గీయడం ద్వారా, నిలువుగా క్రిందికి ఒక గీతను గీయడం ద్వారా 30 60 తరగతికి సంబంధించి ఎత్తును 15గా నిర్మించడంతో ఒక ఊర్ధ్వముఖ దీర్ఘచతురస్రం సిద్ధమవుతుంది. ఈ రకంగా మనం అసమాన తరగతులున్న దత్తాంశాన్ని చూపవచ్చు. మీరు బాగా గమనించినట్లయితే ఆ అసమానత ఇక్కడే కనపడుతుంది. మామూలుగా దీర్ఘచతురస్రాల యొక్క సోపాన పటంలోని సమాన తరగతులు గల దీర్ఘచతురస్రాల యొక్క వెడల్పులు సమానంగా ఉంటాయి. అది సమాన తరగతులు గల దత్తాంశం. అసమాన తరగతులు గల దత్తాంశంలో వెడల్పులు సమానంగా ఉండవు. ఆయా తరగతుల నిష్పత్తుల ప్రకారం ఉంటాయి. అతి చిన్న తరగతి ఏ నిష్పత్తిలో ఉందో దాని ఆధారంగా ఇవి ఇతర నిష్పత్తులలో ఉండడం వలన ఆ అనుపాతాలలో వీటి వెడల్పులుండి పౌనఃపున్యాన్ని మాత్రం అదే అనుపాతంలోకి తగ్గిస్తూ మార్చడం, సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఇది అసమాన తరగతులు కలిగిన దత్తాంశాన్ని సిద్ధం చేసే విధానం. చూశారు కదా విద్యార్థులు. మరొకసారి గమనించినట్లయితే మనం ముందు తరగతిలో సమాన తరగతులు కలిగిన దత్తాంశాన్ని తెలుసుకున్నాం. సమాన తరగతులు ఏ తరగతి అంతరం, మొదటి తరగతి అంతరం ఏ రకంగా ఉందో తర్వాతి తరగతి అంతరం కూడా అదే విధంగా ఉంటుంది. కానీ అసమాన తరగతులు కలిగిన దత్తాంశంలో మొదటి తరగతి అంతరం ప్రకారం తరువాతి తరగతులు ఉండాలనేమీ లేదు. అలా ఉన్నప్పుడు వాటి వెడల్పులను అవే రకంగా ఉంచి వాటి ఎత్తులను మాత్రం అంటే వాటి పౌనఃపున్య విలువలను మాత్రం ఆయా అనుపాతాలలో సవరించడం, సర్దుబాటు చేయడం జరుగుతుంది. అందుకు ఉపయోగించే సూత్రం ఏ తరగతి యొక్క పౌనఃపున్యాన్ని సవరిస్తున్నామో ఆ అసమాన తరగతి పౌనఃపున్యము ఇంటూ అతి చిన్న తరగతి యొక్క అంతరము డివైడెడ్ బై అసమాన తరగతి అంతరం. అంటే మనం చిన్న తరగతిగా లేదా మొదటి తరగతిగా ఏది గుర్తించామో ఆ తరగతి యొక్క అంతరం డివైడెడ్ బై ఏ తరగతినైతే సవరించబోతున్నామో ఆ తరగతి యొక్క అంతరాన్ని తీసుకొని ఈ రకంగా నమోదు చేస్తాం. ఇలా చేయడం ద్వారా అసమాన తరగతి యొక్క పౌనఃపున్య విలువ విభజించబడి ఆ తరగతులకు సమానంగా పంచబడుతుంది. ఆ అసమాన తరగతిలో ఎన్ని తరగతులు ఉన్నాయో వాటికి సమానంగా పంచడం జరుగుతుంది. దీని ప్రకారం ఎత్తు కుదించబడుతుంది. ఇది అసమాన తరగతులు కలిగిన దత్తాంశాన్ని నమోదు చేసే విధానం. చూశారు కదా. దీన్ని మనం మరొక తరగతిలో మరొక అభ్యాసంతో చేయడంతో కలుద్దాం.